మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలోకి వెళ్ళిపోదాం. అందరూ థ్రిల్ అవుతున్నారు అంటున్నారు ప్రొడ్యూసర్ గారు. కంగువా సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు మన హీరో సూర్య. 2 క్యారెక్టర్స్ తో అద్దరగొట్టేస్తున్నారు. శివ తెరకెక్కించినటువంటి పాన్ ఇండియా సినిమాని యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ నిర్మిస్తూ ఒక మంచి ప్రాజెక్ట్ అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. మరి బాబీ డియోల్ కూడా బ్యూటిఫుల్ క్యారెక్టర్ని పర్ఫామ్ చేశారు. అండ్ సినిమా రిలీజ్ అయిపోయినటువంటి సందర్భంగా జ్ఞానవేల్ రాజా గారు మాట్లాడుతూ ఈ సినిమా కోసం మేం పడిన 3 ఏళ్ల కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మేము చూస్తున్నాము, ఘన విజయాన్ని అందించారు, మంచి సినిమాల్ని ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల అభిరుచి మరోసారి వెల్లడైంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక లైవ్ లొకేషన్స్లో భారీ సెట్లు వేసి మేము షూటింగ్ జరిపాము. స్పెషల్ ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని మేము సృష్టించాము. తెరపై సినిమా చూస్తున్నప్పుడు ఏది సెట్ ఏది సీజీ అని చెప్పి ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు. ఇందులో 2 పాత్రలకి కూడా సూర్య గారు మంచి న్యాయం చేశారు. అందుకే అన్ని ప్రశంసలు దక్కుతున్నాయని చెప్పి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేయాలని చెప్పి క్లైమాక్స్లో వచ్చేటువంటి క్యారెక్టర్ని మేము బయట పెట్టలేదు. చూసిన వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుంది, చూడలేని వాళ్ళైతే కనుక ఖచ్చితంగా థ్రిల్ అవుతారు అని చెప్పి జ్ఞానవేల్ రాజా గారు చెప్పడం జరిగింది. ఇక మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మాటలు లేకుండానే థ్రిల్ చేస్తున్నటువంటి కుబేరా గురించి. నాగార్జున గారు, ధనుష్ గారు ప్రధాన పాత్రలో శేఖర్ కమల గారు తెరకెక్కిస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమా కుబేరా. సునీల్ నారంగ్ అలాగే రామ్ మోహన్ రావు గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. రష్మిక యాక్ట్రెస్. మరి షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు గారు ఈ సినిమా గ్లిమ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది ఫ్రైడే. మరి ప్రమోషన్లో ఆ ప్రమోషనల్ క్లిప్ లో ఎలాంటి సంభాషణలు కూడా వినిపించలేదు. జస్ట్ క్యారెక్టర్స్ కి సంబంధించినటువంటి ఆ డెప్త్ ని మాత్రమే వారు చూపించారు. అది కూడా హత్తుకునేలా చూపించే ప్రయత్నం చేశారు. ఇది కూడా ముంబై కేంద్రంగా సాగేటువంటి కథ. ఈ గ్లిమ్స్ లో బిచ్చగాడి తరహా గెటప్ లో ధనుష్ గారు కనిపించిన తీరు, కుక్క పిల్లని పట్టుకుని అలా ఒక నవ్వు, ఆ షాట్ అయితే కనుక అందరికీ చాలా బాగా నచ్చేసింది. భారీ మొత్తంలో డబ్బుల కట్టలతో నిండిపోయినటువంటి గదిలో నాగార్జున గారు నిలబడున్నారు. ఓ డీ గ్లామర్ లుక్ లో కనిపించినటువంటి రష్మిక మొత్తానికైతే కనుక మంచి ఇంట్రెస్ట్ ని కలిగించేలానే ఉందన్నమాట. మరి కథ ఏమిటి, క్యారెక్టర్ స్వభావం ఏమిటి, ఎప్పటికీ క్లారిటీ రాబోతుంది అంటే వెయిట్ చేయాల్సిందే అంటున్నారు శేఖర్ కమల గారు. అవును, మణిరత్నం గారి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చెప్పానా మీకు? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో పదండి మణిరత్నం గారి గురించినటువంటి ఇంట్రెస్టింగ్ కలియుగం 2064 గురించి తెలుసుకుందాం. కెఎస్ రామకృష్ణ గారు దీన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ముస్తాబవుతుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ మణిరత్నం గారు మరి సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఒక వినూత్న కథాంశంతో వస్తున్నటువంటి సినిమా అని చెప్పి ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నట్టుగా వారు చెప్పడం జరిగింది. భవిష్యత్తులో మనుషులు ఎలా జీవించబోతున్నారు, ఎలా చనిపోబోతున్నారు అనేటువంటి అంశాన్ని కథాంశంగా తీసుకున్నారంట. మరి ఈ తరానికి అవసరమైనటువంటి సినిమా అని చెప్పి కంగువా గురించి విన్నారు. కంగువా 2 గురించి కూడా చెప్పమంటారా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో పదండి కంగువా 2 గురించి తెలుసుకుందాం. హీరో సూర్య గారి సినిమా, పాన్ ఇండియా సినిమా కంగువా వచ్చేసింది. ఇది ఒక ఎపిక్ ఫ్యాంటసీ మూవీ అన్నమాట. మరి ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ గారు ఏం మాట్లాడారో మనం తెలుసుకున్నాం కదా. ఆయనే సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ కంగువా పార్ట్ 2 తప్పకుండా ఉంటుంది అని చెప్పారు. అజిత్ గారు హీరోగా, శివ గారు ఒక సినిమాని తెరకెక్కిస్తున్నారు. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కంగువా 2 స్టార్ట్ చేస్తారంట. కథ అయితే రెడీగా ఉందట. కంగువా 2లో దీపికా పడుకునే నటించబోతున్నారా అంటే ఏమో మీరు వెయిట్ చేయాల్సిందే అని అంటున్నారు. పార్ట్ 1కి వచ్చినటువంటి ప్రేక్షకాదరణను గుర్తుపెట్టుకుని దృష్టిలో ఉంచుకొని పార్ట్ 2లో కొన్ని మార్పులు చేస్తామని, కొత్తగా ఎవరు నటిస్తున్నారు అన్న విషయం ఇంకా ఖరారు కాలేదు, మీరు వెయిట్ చేస్తే అన్ని విషయాలు చెప్తాం అని అన్నారు. సో 1000 ఏళ్ల కిందటి కథకి వర్తమానానికి ముడిపెడుతూ వచ్చినటువంటి కంగువా ఓ భారీ కాన్వాస్తో రూపొందించబడినటువంటి సినిమా. మరి నెక్స్ట్ సీక్వెల్ కి కూడా సిద్ధం కాబోతుందన్నమాట.